బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రూరల్ పిఎస్ దగ్గర ఎమ్మెల్యే జేసీ స్మిత్ ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున పిఎస్ కు చేరుకున్నారు టీడీపీ నేతలు. ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లపై కేసులు పెట్టాలని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. ఎమ్మెల్యే అస్మిత్ అలాగే రూరల్ సీఐ లక్ష్మీకాంత్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ సీఐ డౌన్ డౌన్ అంటూ రూరల్ పిఎస్ దగ్గర ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అలాగే టీడీపీ నేతలు అక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి. అయితే రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు కూడా అక్కడి నుంచి వెళ్లేదే లేదంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. నిరసన విరమించేదే లేదంటూ కూడా కార్యకర్తలు కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. కాదు నన్ను రాజీ కాదు, మా వాళ్ళు కేసు పెట్టడానికి వస్తే ₹1,00,000 మాట్లాడుకొని బండ్లు పంపించేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. నేను దాని గురించి మాట్లాడుతుంటే నన్ను కాదు నన్ను రాజీ కాదు, మా వాళ్ళు కేసు పెట్టడానికి వస్తే ₹1,00,000 మాట్లాడుకొని బండ్లు పంపించేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. నేను దాని గురించి మాట్లాడుతుంటే అది అక్కడ పరిస్థితి. జేసీ అస్మిత్ రెడ్డి అలాగే టీడీపీ నేతలు కూడా, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో పాటు టీడీపీ నేతలు కూడా అక్కడ నినాదాలు చేస్తూ అక్కడ ఇన్ఫాక్ట్ వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా, అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, అక్కడ ఆందోళన అదుపులోకి వచ్చిందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతోందా? మరి ముఖ్యంగా జేసీ అస్మిత్ రెడ్డి ఏమంటున్నారు? సచిన్, తాడిపత్రిలో అయితే మాత్రం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సిఐ లక్ష్మీకాంత్ అయితే మాత్రం ఇక్కడ ఇసుక తరలిస్తున్నటువంటి టిప్పర్లు కావచ్చు లేదంటే ట్రాక్టర్లను కొన్నిటిని వదిలేస్తున్నారు, కొన్నిటి మీద వాంటెడ్ గా కేసులు నమోదు చేస్తున్నారు, లేదంటే ఫైన్స్ వేస్తున్నారు అన్నట్టుగా ఈయన ఫోన్ లో మాట్లాడినటువంటి నేపథ్యం అందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి లేదంటే ఫైన్స్ వేయాలి అని సిఐ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ సిఐ ఉన్నటువంటి రూరల్ సిఐ లక్ష్మీకాంత్ అయితే మాత్రం అక్కడ కొంచెం ఏదో పరుష పదజాలం ఎమ్మెల్యేని మాట్లాడినట్టుగా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే మనుషులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఘర్షణ, చిన్నపాటి ఘర్షణ వాతావరణమే నెలకొంది. ముఖ్యంగా అక్కడ ఎవరైతే ఉన్నారో జేసీ అస్మిత్ రెడ్డి రూరల్ సిఐ లక్ష్మీకాంత్ వచ్చి క్షమాపణ చెప్తే కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళము అన్నట్టు. అక్కడ వర్షం కూడా కురుస్తుంది. వర్షంలో జోరుగా వర్షంలో సైతం వీరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ డిఎస్పీ కూడా వచ్చి వారిని సముదాయించడానికి ప్రయత్నం చేసినా కూడా వీరు వినకుండా అక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నేపథ్యం. దాదాపు అటు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అటు కానీ ఇటు కానీ దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా లక్ష్మీకాంత్ అయితే వన్ సైడెడ్ గా చేస్తున్నాడు. ఎస్పెషల్లీ వైసీపీకి వత్తాసు పలుకుతున్నారు అన్నట్టుగా వీరు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం, అది పెద్దగా వర్షం కురుస్తున్నా కూడా అక్కడ పక్కన పోకపోవడం, ఇదంతా చూస్తుంటే మాత్రం మరి పోలీసులు దీన్ని ఎలా
అడ్జస్ట్ చేస్తారు? ముఖ్యంగా అస్మిత్ రెడ్డిని ఏ రకంగా బుజ్జగిస్తారు, లేదంటే ఏ రకంగా సమాధానం చెప్తారు? ఈ ఎవరైతే ఉన్నారో రూరల్ సిఐ లక్ష్మీకాంత్ ఎంత మేరకు స్టేషన్లో అయితే లక్ష్మీకాంత్ అక్కడ లేకుండా పోయారు, పక్కకు పోయారు. ఇది అంతా డీల్ అయితే మాత్రం డిఎస్పీ గారు చూస్తున్నారు. పై అధికారులతో కూడా ఫోన్లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారి ఫోన్లో కూడా మాట్లాడించినటువంటి పరిస్థితి అయితే మాత్రం అస్మిత్ రెడ్డి కానీ అస్మిత్ రెడ్డి మనుషులు వీళ్ళంతా మాత్రం అసలు ఏమాత్రం మేము అసలు ఒప్పుకోము. ముఖ్యంగా లక్ష్మీకాంత్ వస్తేనే ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయన వే ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడిన పద్ధతి కూడా బాగలేదు, ఎమ్మెల్యేని అలా ఎలా మాట్లాడతారు అన్నట్టుగా కూడా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇది డిఎస్పీ గారు దీన్ని శాంతియుతంగా మాట్లాడి సద్దుమణిగే ప్రయత్నం చేస్తారనేది మాత్రం ఇంకా తెలుగుదేశం నాయకులైతే పెద్ద ఎత్తున అక్కడికి స్టేషన్ దగ్గర కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సచిన్ రైట్ నాయుడు, అది అక్కడైతే మాత్రం తాజా పరిస్థితి. అది ఇదే అంశానికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఇసుక అక్రమ రవాణాపైనే అస్మిత్ తండ్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం స్పందించారు. ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నమస్కారం. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుకని తోలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి దయచేసి. మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో, పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అయితే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా, మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా, దండిగా చేయొచ్చు పని. నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసాం. వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. ఇండ్లకు కావాలంటే తోలుకోండి, ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకుంటానండి, నేను చేసుకుంటా. పాపం మీరేమో అంత ఇదైనారనే. నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో. దూరం అవుతారు. దూరం కావద్దండి, దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోసం కష్టపడ్డారు, మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు. నేనే వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించింది. మీరు యాడున్నా వదిలిపెట్టండి. టిప్పర్లు తెచ్చి వదలరు. టిప్పర్లో ఏమి చెప్పండి. ఏమి ఆ 25 మందికి అంత అవస్థ? బతకలేకున్నారా? ఒక పని చేద్దాండి, అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం. మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది. ప్రతిసారి రోడ్లు వేద్దాం, ప్రతిసారి ఈ పైప్ లైన్లు వేద్దాం, అన్నీ చేస్తాం. దయచేసి అంతా మీరు నాకు ఆప్తులు.
నాకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు. మానుకోండి, దూరం కావద్దండి, దూరం కావద్దండి. నేనే ఇన్ని రోజులు నన్ను కాపాడినాను. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, నాకు దూరం కావద్దండి, ఇసుక వలన దూరం కావద్దండి.